అనగనగా ఒక గ్రామంలో రుతిక అనే యువతి జీవిస్తూ ఉండేది. ఆమెకు చిన్నతనం నుండి అపారమైన విశ్వాసం కలిగినది. దేవునితో ప్రతిరోజు ఉండేది. రోజు బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఆమెకు అలవాటు. చిన్న దశలోనే ఆమె తల్లి మరణించడంతో చిన్నతనం నుండి తమ తండ్రితో కలిసి ఇంటి పని అంతా చక్కబెట్టుకునేది. ఇలా ఉండగా ఒకానొక దశలో ఆమె జీవితంలో పరీక్షల తుఫాను వచ్చింది. ఒకరోజు రుతిక తండ్రి పని నుండి ఇంటికి వస్తున్న సమయంలో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అలా ఉండగా కొన్ని రోజులకి రుతిక తండ్రి హాస్పిటల్ పాలవుతాడు. రుతికకి చేతిలో పని లేక ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉండేది. అలాంటి సమయంలో ఒకరోజు రాత్రి రుతిక ఇలా ప్రార్థిస్తుంది. ఎందుకు దేవా నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? నేను ఏం పాపం చేశానా దేవా? నన్ను నువ్వు చూడట్లేదా ప్రభువా? నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి తండ్రి? దయచేసి నన్ను ఈ కష్టాల నుంచి విడిపించే యేసయ్యా అంటూ రుతిక ప్రార్థిస్తుంది. అలా ఉండగా ఒకరోజు రుతిక పట్నంలో పని కొరకు బయలుదేరుతుంది. మార్గం అంతట్లో రుతిక బాధతో నిరాశతో బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళి రుతిక ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. ఆ రోజు రాత్రి రుతిక మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు ఎంతగానో కన్నీటి ప్రార్థన చేస్తుంది. దేవా దేవా, నేను ఇన్ని కష్టాల్లో ఉన్నాను, నన్ను ఎందుకు చూడట్లేదు ప్రభువా? దయచేసి నన్ను చూడు ప్రభువా, నన్ను ఇలా విడిచిపెట్టద్దయ్యా. నా ప్రార్థన నీకు వినిపించట్లేదా? నువ్వు నా ప్రార్థనకి జవాబు ఎందుకు ఇవ్వట్లేదు యేసయ్యా? నా ప్రార్థనలు వినకుండా చెవులు మూసుకొని ఉన్నావా? నన్ను విడిచిపెట్టేశావా యేసయ్యా? ఎందుకు నన్ను విడిచిపెట్టేశావా యేసయ్యా? అంటూ ఎంతగానో దేవుని నిందిస్తూ ప్రార్థిస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా ఉండగా ఆ మరుసటి రోజు ఆమెకి ఒక ఫోన్ వస్తుంది. అందులో, హలో, రుతిక గారా అండి మాట్లాడేది? అవును మేడం, చెప్పండి. ఇంటర్వ్యూలో మీరే మొదటి స్థానంలో ఉన్నారు కనుక మీరు రేపటి నుంచి జాబ్లో జాయిన్ అవ్వచ్చు. కంగ్రాచులేషన్స్ రుతిక. ఏంటి ఏంటి నిజమా మేడం? థ్యాంక్ యూ మేడం. అంటూ ఉండగా మరొకసారి ఫోన్ మోగుతుంది. హలో రుతిక గారా, మీ తండ్రి ఆరోగ్యం బాగా మెరుగవుతుంది. రిపోర్ట్స్ అంతా నార్మల్ వచ్చాయి. ఇంకా డిశ్చార్జ్కి రెడీ అవ్వండి. ఆమె ఆశ్చర్యపోయింది. ఒక్క రాత్రిలో ఇంత మార్పా? దేవా, నువ్వు నన్ను నిజంగా చూస్తున్నావు. నువ్వు నిజంగా ఉన్నావయ్యా. నువ్వు నాతో లేవనుకున్నా, నువ్వు నన్ను విడిచిపెట్టేశావు అనుకున్నా. దేవా, నువ్వు నా ప్రార్థనలు వినట్లేదు అనుకున్నానయ్యా. కానీ నీ సమయం శ్రేష్టమైనది. ఎంత ఆలస్యమైనా నా ప్రార్థనకి జవాబిచ్చి నీ నిశ్శబ్దం వెనుక నీ ఇంత గొప్ప పని చేస్తున్నావని ఇప్పుడే అర్థమైంది దేవా. నేనన్న మాటలకి నన్ను క్షమించు ప్రభువా అంటూ రుతిక సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు తెలుపుతుంది. రుతిక ఇప్పుడు అర్థం చేసుకుంది, దేవుడు ఆమెను వదలలేదని, దేవుడు ఆలస్యం చేశాడు కానీ మర్చిపోలేదని. ఆమెను ముందుగా తయారు చేసి చివర్లో అద్భుతంగా మార్పు తీసుకొచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. నీ జీవితంలో దేవుడు నిశ్శబ్దంగా ఉంటే నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా ఆయన వెనుక పనిచేస్తూనే ఉన్నాడు. ఆమె అనుకుంది దేవుడు దూరమయ్యాడేమో, దేవుడు నా ప్రార్థనలు వినట్లేదేమో, ఇంకా
ఆలస్యం అవుతుంది అని. కానీ చివరిలో దేవుడు అద్భుతం చేశాడు. అలాగే మీ జీవితాల్లో కూడా ఆలస్యం అవుతుందని బాధపడకండి. దేవుడు మీ జీవితాల్లో కూడా తప్పకుండా అద్భుతం జరిగిస్తాడు. ఆయన మౌనం వెనుక నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందుకొరకే ఆయన నిశ్శబ్దంతో నీ సహనాన్ని పరీక్షిస్తూ ఆయన పనిచేస్తూ ఉన్నాడు.